ఈనాటి లోక్ మంథన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, తెలుగుతనానికి ప్రతీకైనటువంటి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఇప్పుడే వారు ప్రసంగాన్ని మనందరం విన్నాం. వాస్తవాల్ని కళ్ళకు కట్టినట్టుగా సంస్కృతి, సాంప్రదాయాలు, జీవితము, విలువల గురించి స్పష్టంగా యావత్ తెలుగు జాతికి అర్థమయ్యే పద్ధతిలో చెప్పడం జరిగింది. అట్లాగే మిత్రులు, కోల్ అండ్ మైన్స్ శాఖ మంత్రి పెద్దలు జి కిషన్ రెడ్డి గారు మరియు ప్రజ్ఞాభారతి చైర్మన్ హనుమాన్ చౌదరి గారు, డాక్టర్ రవీంద్ర భారతి గారు, లోక్ మంథన్ వైస్ ప్రెసిడెంట్ గారు, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి విశిష్ట అతిథులకు, అట్లాగే కిషన్ రావు గారు, ఈ యొక్క శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ గారు, అట్లాగే ఎట్లయితే యాదాద్రిని ఓ గొప్పగా వారి యొక్క నేతృత్వంలో వారు దానిలో లీనమై పనిచేసిన కారణంగా ఈనాడు మనకు అద్భుతమైనటువంటి ఒక దేవాలయం వెలిసింది. అట్లాగే ద్వారకా తిరుమలరావు గారు, మనం చాలా ఇప్పుడు వాయిద్యాలు అని చూసినాం వారిని, అట్లాగే వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి విశిష్ట అతిథులందరికీ కూడా మరి వెల్కమ్ చెబుతూ, ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఈ యొక్క లోక్ మంథన్ కార్యక్రమానికి దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది, గర్వకారణంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అట్లాగే ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ భాగస్వాములు కావడం కూడా నాకు సంతోషంగా ఉంది. మన సాంస్కృతిక ఏకత్వాన్ని చాటి చెప్పేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరి విచ్చేసినటువంటి వివిధ వృత్తులు, రంగాలకు చెందినటువంటి కళాకారులు వారందరూ కూడా సాదర స్వాగతం పలుకుతా ఉన్నాను. ఇక్కడ వచ్చిన అతిథులు తెలంగాణ వంటకాల రుచిని ఆస్వాదించాలని, వీలైతే ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలను కూడా తెలుసుకొని మరి పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శించాలని చెప్పని ఆహ్వానిస్తూ ఉన్నాను. లోక్ అంటే సమాజం, ప్రజలు అనే భావన ఉంది. లోక్ అంటే వీ ద పీపుల్ అనే అర్థం కూడా ఉంది. మనందరం కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ యొక్క లోక్ మంథన్ కూడా మనందరి ఆలోచనలు, మనందరి భవిష్యత్తును, మన సంస్కృతి సాంప్రదాయాలను, మన విధానాలు, మన జీవన విధానం తదితర అంశాలపై చర్చించడానికి ఇది ఒక గొప్ప ఆలోచన, సరైనటువంటి వేదిక. ఇలాంటివి నిత్యం కూడా జరగాల్సి ఉంది. యావత్ దేశంలో అన్ని రాష్ట్రాలు జరగాల్సిన అవసరం ఉంది. భారతదేశం అంటేనే వివిధ సంస్కృతులు, సాంప్రదాయాలు, కులాలు, మతాలు, భాషలు అయినా కూడా అందుకనే భిన్నత్వంలో ఏకత్వం, అదే భారతదేశం యొక్క గొప్పతనం. మరి ఈ యొక్క గొప్పతనాన్ని భావితరాలకు అందిస్తూ సాంస్కృతిక దిగ్గజాలను గౌరవించడంలో లోక్ మంథన్ విశిష్టమైనటువంటి సేవలను అందిస్తుండడం గొప్ప విషయం. భారతీయ శాస్త్రీయ కళారూపాలను ప్రజలకు తెలియజెప్పేలా కృషి చేస్తున్నందుకు లోక్ మంథన్ నిర్వాహకులను సాంస్కృతిక శాఖ మంత్రిగా నేను అభినందిస్తా ఉన్నాను. గిరిజన వర్గాన్ని విద్య, వైద్య, ఆర్థిక, సామాజిక పరంగా అభివృద్ధి చేయడం, వారి కళలను, సాంప్రదాయాన్ని ప్రోత్సహించడం, ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం అందించడం లక్ష్యంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. భారతదేశ జనజీవన ప్రపంచంలో ఆహార పద్ధతి మారుతూ ఉంది, వేష భాషలు మారుతూ ఉన్నాయి, భాష ఒకటైనా యాస మాత్రం మారుతూ ఉంది, ఆచార సాంప్రదాయాలు వేరుగా ఉంటాయి, ఆరాధన పద్ధతులు కూడా వేరుగానే ఉంటాయి. ప్రతి ప్రాంతంలో కళారూపాలు భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ భిన్నంగా కనిపించినప్పటికీ వీటిలో ఉండే సూత్రం మాత్రం ఒకటే, అదే భారతీయ ఏకాత్మత భావం, అదే భారతీయ సంస్కృతి యొక్క ప్రత్యేకత. తెలంగాణకు సుసంపన్న చరిత్ర ఉంది, సంస్కృతులు ఉన్నాయి. ఇక్కడి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులతో పాటు కళలు, వాస్తుశిల్పం, సాహిత్యం ప్రభావితమయ్యాయి, అభివృద్ధి చెందాయి. జైన, బౌద్ధ మతాలు కూడా విలసిల్లాయి. తెలంగాణ సకల కళల ఖజానా, సర్వ సంస్కృతుల నజరానా, ఉత్తర దక్షిణ సంస్కృతుల సంగమ స్థలం. భౌగోళికంగా, చారిత్రకంగా తెలంగాణ మినీ ఇండియాగా చెప్పుకుంటూ ఉంటాం. హైదరాబాద్ ఇస్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. వివిధ భాషలు, సంఘటనలు కూడా భిన్నత్వంలో ఏకత్వంగా కలిసి ఉంటుంది. ఇది ఒక గొప్ప విషయం. వందలాది సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ అన్ని ప్రాంతాలు, జాతులు, మతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ శాంతియుత సహజీవన సౌందర్యంతో నివసిస్తూ ఉన్నారు. విభిన్న మతాలు, విభిన్న భాషలు,
రాష్ట్రాల ప్రజలు కలిసి జీవించే తెలంగాణలో గంగా జమున తెహజీబ్ చేసే సంస్కృతి శతాబ్దాలుగా విలసిల్లుతూ ఉంది. తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చెప్పిన భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం గౌరవిస్తూ ఉంది. అందుకే ఇక్కడ నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజల సంస్కృతులను గౌరవిస్తూ వారి పండుగలను కూడా భాషా సంస్కృతి శాఖ ద్వారా నిర్వహిస్తున్నాం. మలయాళీల ఓనం పండుగ, మహారాష్ట్ర ప్రజల గుడి పడ్వా, అస్సామీల బిహు, బెంగాలీల నవరాత్రి, తమిళుల పొంగల్ లాంటి పండుగలను ఆయా ప్రాంతాల ప్రజలతో నిర్వహిస్తూ భారతీయ ఏకత్వాన్ని సూత్రాన్ని అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలాగే తెలంగాణ ప్రజలు వైభవంగా జరుపుకుంటున్న బతుకమ్మ, బోనాల సందడి పండుగలను కూడా అధికారిక పండుగలుగా గుర్తించి అలా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇలా ఇతర రాష్ట్రాల పండుగల్లో మన పండుగల్లో వారిని భాగస్వామ్యం చేస్తూ ఏకతాభావాన్ని పెంపొందిస్తున్నాం. భరతనాట్యం, కూచిపూడి, పేరిణి, యక్షగానం, మోహిని అట్టం, కథక్, రవీంద్ర సంగీత వంటి ఎన్నెన్నో భారతీయ నాట్య కళారీతులను కూడా తెలంగాణలో ప్రోత్సహిస్తూ ఉన్నాం. భారతదేశంలోని వివిధ రకాల జానపద, గిరిజన, శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం, హైదరాబాద్, దక్కని కళారూపాలను ప్రోత్సహిస్తూ భారతీయ సంస్కృతిలోని విశిష్టతలను చాటి చెప్పుకుంటా ఉన్నాం. భాషా సాంస్కృతిక శాఖ అంటే కేవలం ఆటపాటలే కాదు, సంస్కృతి అంటే జీవన విధానం. సాధారణంగా కల్చరల్ మినిస్టర్ అంటే ఆటపాటల మంత్రి అనుకుంటారు. కల్చర్ అంటే సంస్కృతి, సంస్కృతి అంటే జీవన విధానం. ఇంతకుముందు గొప్పగా చెప్పినటువంటి మన యొక్క వెంకయ్య నాయుడు గారు, ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఈనాడు ఈ సంస్కృతి ధ్వంసమైంది కాబట్టే ఆలోచన విధానం మారింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి సకల రోగాలకు, సకల సమస్యలకు మూలం ఈ సంస్కృతి ధ్వంసం కావడమే. అందుకే జీవన విధానం అనేది ధ్వంసమైంది. ఈనాడు జరుగుతున్నటువంటి రకరకాల దుర్మార్గమైనటువంటి, దుర్నీతి అయినటువంటి ఘోరమైన సంగతి జరుగుతా ఉన్నాయంటే ఈ సంస్కృతి, మన జీవన విధానం ధ్వంసమైంది కాబట్టే ఈ పరిస్థితి. అందుకనే సైన్స్ దీన్ని కాపాడలేదు. మన ఆలోచన విధానం, మన సంస్కృతిని మళ్ళీ మనం పాత దశాబ్దాలుగా శతాబ్దాలు పోయి ఆ విలువలు, ఆ పట్టుదల, ఆ నైతికత, ఆ జ్ఞానం సంపాదించుకున్నప్పుడే మనం సమాజానికి నిజమైనటువంటి సేవ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ యొక్క పరిమాణ క్రమంలో సమాజంలో సంభవిస్తున్న అనేక మార్పుల ఫలితంగా అది టెక్నాలజీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. టెక్నాలజీ ద్వారా మంచి ఉంది, చెడు ఉంది. ఇలా మంచి కంటే చెడును ఎక్కువ ఆస్వాదిస్తూ ఉన్నారు. సో ఇది మారాల్సిన అవసరం ఉంది. అందుకనే మన భాష, మన తెలుగు, మన సంస్కృతి, వివిధ భాషలు, ఏ రాష్ట్రంలో ఎవరి భాషలు వాళ్ళు గౌరవించుకుంటూ ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని చెప్పని. మరి అట్లాగే లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్ అండ్ ఆల్సో టూ షార్ట్. ఆల్వేస్ వీఆర్ రోమింగ్ అరౌండ్ ఫర్ మేకింగ్ మనీ ఆర్ సంథింగ్ ఎల్స్. జీవితం అనేది, మానవ జీవితమే ఒక ఉత్కృష్టమైన జన్మ, మరి షార్టెస్ట్ లైఫ్. అందుకనే ఈ రోజున ఒక తెలంగాణ రాష్ట్ర యొక్క టూరిజం కల్చరల్ శాఖ మంత్రిగా ఇక్కడ విచ్చేసినటువంటి అన్ని రాష్ట్రాల వారికి, అన్ని వర్గాలను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి. ఆనాడు సాంకేతిక పరిజ్ఞానం లేదు, టెక్నాలజీ లేదు, బట్ స్టిల్ అంటే మ్యాన్ మేడ్ ప్రాజెక్ట్. గొప్ప గొప్ప కోటలు, విల్లాస్, ఫోర్ట్స్, ఆర్కియాలజికల్ బిల్డింగ్స్, అట్లాగే గొప్ప గొప్ప నదీ ప్రవాహాలు, నదీ జలాశయాలు, ఫారెస్ట్ కావచ్చు, రకరకాల విభిన్న సంస్కృతులు, ఆటలు, పాటలు, కల్చర్ చాలా రకాలున్నాయి. వీటిని చూడాలి, ఆస్వాదించాలి. మనం ఎక్కడెక్కడో పోతూ ఉంటాం ప్రపంచంలో, అంతకు మించి కూడా ఈ రాష్ట్రం ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ యొక్క సమూహానికి అందరికీ ఈ వేదిక ద్వారా, మీడియా ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క తెలంగాణ యొక్క విభిన్న సంస్కృతులను చూడండి, యొక్క పాల్గొని అట్లీస్ట్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ స్పెండ్ అట్లీస్ట్ 1 or 2 days in a month. మనం వెస్టర్న్ కంట్రీస్లో ప్రతి వారం సాటర్డే, సండే దే గో ఆన్ లీవ్, దే స్పెండ్ గో ఆన్ టూర్. మనం బతకడమే కాకుండా మనం బతకాల, మన పిల్లలకు తరతరాలకు సంపాదించాల ఆలోచన తప్ప మళ్ళీ జీవితం రాదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ మన పునర్జన్మ ఉందో నాకు తెలియదు, కానీ ఉన్న జీవితం ఒకటే. కాబట్టి దీన్ని సార్థకత చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ యొక్క లోక్ మంథన్ నిర్వాహకులను అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి ఇందులో తెలంగాణ రాష్ట్ర యొక్క సాంస్కృతిక శాఖ పాల్గొనగా నాకు అదృష్టంగా, సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.